ఇక ఖమ్మం జిల్లాలో భారీ వానలకు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బొగ్గులకుంట శివాలయం వీధిలో పెద్ద సంఖ్యలో జనం వరదల్లో చిక్కుకున్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా ఏం సహాయక చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాకు 3 మంత్రులుండి ఏం లాభమని నిలదీస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టకుండా ఏం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. తమ కుటుంబ సభ్యులను కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మంలో చాలా దారుణంగా ఉంది. ఖమ్మానికి 3 మంత్రులు ఉన్నారు. ఏమయ్యారు? ఒకరు కాబట్టి ఒకరికి తెలియదా? కూర్చుర్రా ఏం చేస్తారు? ఇంతమంది నష్టపోయారు. రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు వేసుకొని వచ్చాం. మా నాన్న మా పేరెంట్స్ అందరూ డాబాల మీద ఉన్నారు. ఇంకా వరద ఉద్ధృతి పెరుగుతుంది. అధికారులకు నిన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఒక అధికారి కూడా వచ్చి ఇట్లా ఏరి పెరుగుతుంది పక్క జరగండి సామాన్లు చదువుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. మా వాళ్ళు మా ఇళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళని కాపాడండి. ఏ మంత్రి అయినా ఎవరైనా వస్తున్నారా? ఇంతవరకు తెల్లారుజామున 4 గంటల కానీ రోడ్డు ఎక్కినాం మేము. మాకు ఏ న్యాయమైన మీరైనా చేయండి. నచ్చిండా మమ్మల్ని కాపాడడానికి? ఏ సీఎం నచ్చిండా? ఓటుకు చెప్పారు. ఏ సీఎం నచ్చిండా? ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు మంత్రులు హెలికాప్టర్లు కావాలి. జనాలు కాపాడడానికి రాదా? హెలికాప్టర్లు జనాలు కాపాడడానికి రారా? మనుషులు చూడండి భయపడతారు. ప్రాంతంలో చిక్కుకున్న వాళ్ళకి ఏమన్నా జరిగితే 3 మంత్రులది బాధ్యత. వాళ్ళు ఓట్లు అడిగి ఓట్లు వేసి గెలిపించుకున్న మంత్రులంతా కాదు. ఇప్పుడు ఏమైనా అపాయం జరిగితే ప్రమాదం జరిగితే ఒక్కరికైనా వాళ్ళని నిలదీస్తాం. ఖచ్చితంగా వాళ్ళు పదవికి రాజీనామా కూడా చేస్తారు. ఇదేనా సార్ మార్పు కావాలంటే? కాంగ్రెస్ మంత్రి అన్నది కదా మార్పు కావాలంటే ఇదేనా? మాకు ప్రాణపాయం ఉందని ఇప్పటికీ 10 మంది చాలా మంది ధర్నాలు చేసినా ఎవరు పట్టించుకోలేదు. పోయినసారి మైకులు వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు. మాకు ఇంటిమేషన్ కూడా లేదండి. మాకు అన్నా తుమ్మలన్నా నువ్వు ఓటేసి గెలిపించుకున్నావు, ఇంట్లో ఉన్నావు అన్నా, పొంగొచ్చినన్నా నీ తమ్ముడు అన్నావు, అన్న అన్నావు, అక్క అన్నావు, చెల్లి అన్నావు, అమ్మ అన్నావు. ఇవాళ ఏందన్నా ఆడపిల్లలు మగపిల్లలు చచ్చిపోతారన్నా. జనాభా జాగ్రత్తగా చూసుకోవాలన్నా. అన్నా మన రేపు ఓటు వచ్చినప్పుడు 2000 ఇవ్వడం కదన్నా. ఇవాళ చూసుకోన్నా. ఇవాళ మనకి కావాలన్నా. మన పదవి ముఖ్యం కదన్నా. ఇవాళ ఉండదు రేపు పోద్ది. ఇవాళ ఖమ్మం పెద్దలు నా పిల్లలు నా పడుతున్నారు. ఏదన్నా నీ పరిస్థితి వ్యవహారం ఇంత వరద ఒక ఎస్ఐ కాలు పట్టుకున్నా అసలు అధికారం లేరన్న వాళ్ళు 3 మంత్రులు ఏం చేస్తారన్నా? కనీసం ఇంతవరకు స్పందించలేదు ఎవరుగా కూడా. మినిస్టర్ గారు కానీ 3 మినిస్టర్లు ఉన్నారు మళ్ళీ ఖమ్మానికి. ఇంతవరకు ఎవరు సహాయ సహకారాలు అందించలేదు. ఇంతవరకు కూడా వాళ్ళకి మీరు చెప్పిన మాదిరిగా బీపీ షుగర్లు అందరి ఉన్నోళ్లే ఉన్నారు. చిన్న పిల్లగాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వస్తున్నారు అంటున్నారు. వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అంటారు కానీ ఏ ఒక్కరు కూడా రావట్లేదు. అక్కడికి పోయే పరిస్థితి లేదు. 3 మంత్రులుగా కూడా చేతులు ఎత్తేసి ఏ ఒక్కరుగా కూడా ఇక్కడికి వచ్చి చూసి దీన్ని ప్రయత్నం చేసే మనిషి అయితే ఇంతవరకు రాలేదండి. 9 మందిగా కూడా ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు. ఏ ఒక్కరైనా కూడా వచ్చి సహకరించట్లేదు ప్రభుత్వం నుంచి.